మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్షపూర్లో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, ప్రత్తి, పప్పు జాతి వంటి పంటలలో కాండం తోల్చు పురుగుల ఉధృతి వల్ల పంటల దిగుబడిలో 20 నుండి 30% దిగుబడి తగ్గే అవకాశం ఉంది. వీటి నివారణ కోసం రైతులు ఎక్కువ సార్లు పురుగు మందుల పిచికారీ చేయించాల్సి ఉంటుంది. మోతాదుకు మించి పురుగు మందులు వాడటం వల్ల పురుగులకు రోగనిరోధక శక్తి పెరిగి శక్తివంతమైన పురుగు మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రామాయంపేట మండలం లక్షపూర్ గ్రామంలో లక్ష్మి అనే మహిళ రైతు క్షేత్రాన్ని పర్యటించి వరి, మునగ పంటలను పరిశీలించి కాండం తొలిచే పురుగుల తల్లి పురుగులు నియంత్రణ కోసం అతి తక్కువ ఖర్చుతో తయారు చేయబడి పొలంలో ఏర్పాటు చేసిన దీపపు ఎరను పరిశీలించడం జరిగింది. ఈ లైట్ ట్రాప్ వాడకం ద్వారా అధిక సంఖ్యలో తల్లి పురుగులను విద్యుత్ కాంతికి ఆకర్షించడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో అతి సులభంగా అతి సమర్థవంతంగా వివిధ పంటలలో సోకేటువంటి కాండం తొలుచు పురుగుల తల్లి పురుగులను ఆకర్షించి చంపివేయవచ్చు. గారి క్షేత్రానికి రావడం జరిగింది. వీరు మునగతో పాటుగా వరి పంట కూడా వేయడం జరిగింది. మనకు వివిధ రకాల పంటల్లో లద్దె పురుగు అధికంగా నష్టం చేస్తుంది. వాటి తర్వాత దశ అయినటువంటి తల్లి పురుగుల్ని కట్టడి చేయడానికి లో కాస్ట్ లైట్ ట్రాప్ అనేది ఎంతగా ఉపయోగం ఉంటుంది. దీని గురించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది మనకు లో కాస్ట్ లైట్ ట్రాప్. ఇది అతి తక్కువ ధరతోని మనకు లైట్ ట్రాప్ చేసుకునే విధానం. ఇది కేవలం వాటర్ బబుల్, ఒక 10 మీటర్ల వైరు, అదేవిధంగా బల్బు. మామూలు టైంలో అయితేనేమో ఇది మనము ప్లగ్లో పెట్టినట్టయితే లైట్ వస్తుంది. లైట్ ద్వారా మనకు ముఖ్యంగా తల్లి పురుగులు అంటే బొంత పురుగుల నుంచి తల్లి పురుగులు తయారవుతాయి. ఆ తల్లి పురుగుల్ని ఈ లైట్కు ఆకర్షించి చనిపోవడం జరుగుతుంది. అందుకోసం మనం ఇక్కడ ఎక్కడైతే పవర్ ఉంటుందో పవర్ ఉన్న దగ్గర మనం ప్లగ్ను ఉపయోగించి నార్మల్ బల్బ్ వాడతాము. మనం ఇక్కడ కనిపిస్తుంది రీఛార్జ్ బల్బు. మనం రీఛార్జ్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసి దీనికి ప్లస్ మైనస్ కలిపినట్టయితే ఆటోమేటిక్గా అంటే విద్యుత్ శక్తి లేకపోయినా కూడా మనకు రీఛార్జ్ బల్బుతోని లైట్ వెలిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 వరకు కానీ మామూలు పెట్టినట్టయితే ఈ లైట్ ట్రాప్ వెలగడం జరుగుతుంది. ఇది మామూలుగా లైట్ ట్రాప్ మనకు మార్కెట్లో 3 నుంచి 4 వేల రూపాయలు ఉంటుంది. ఇది లో కాస్ట్ లైట్ ట్రాప్. ఈ లో కాస్ట్ లైట్ ట్రాప్ కేవలం 300 రూపాయలు ఒక రీఛార్జ్ బల్బు మనకు వైరుకు ఈ వాటర్ బబుల్కు మాత్రమే ఉంటుంది. దీంట్లో మనం వాటర్ పోసినట్టయితే మనకు ఇక్కడ రెప్పల పురుగులు ఈ లైట్కు ఆకర్షితమై దానికి లోపలికి రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి రాలి మనకు వాటర్లో పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ విధానంలో రైతులు